రావణ్ ఫర్ యూ మనోడు ఎదవని తెలుసు కానీ మరి ఎంత ఎదవనుకోలేదు భయ. అదేందుకంటే నిన్న వడ్డే నవీన్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. అదేంటంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమా. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? నిన్న 11 గంటల నుంచి షో స్టార్ట్ అయ్యాయి మొత్తం తెలంగాణ, ఆంధ్ర ప్రతి దగ్గర. సో వీడు 11:15కో 11:20కో 11 గంటలకు ఒక వీడియో బయట చేశాడు భయ్య. అదేంటంటే ఒక షార్ట్ వీడియో చేశాడు. అదేంటంటే సినిమా చాలా అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, ఎక్సలెంట్, లేడీస్కి అయితే పెచ్చగా ఉంటుంది, వడ్డీ నవీన్ గారు ఎక్సలెంట్గా చేశారు, అది ఇది ఏదేదో మాట్లాడాడు, చాలా పాజిటివ్గా మాట్లాడాడు. ఫస్ట్ టైం నాకేమనిపించిందంటే నేను ఎక్కడో ప్రీమియర్స్ పడ్డాయేమో, సో దానివల్ల మనం చూసుంటాడేమో, లేదంటే యూఎస్ వెళ్ళిపోయాడేమో, వీసా తీసుకొని యూఎస్ వెళ్ళిపోయి ట్రంప్తో మాట్లాడి యూఎస్ వెళ్ళిపోయి అక్కడ సినిమా చూసి వచ్చేసాడేమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అక్కడెక్కడ ఎలాంటి సౌండింగ్ లేదు, నేను మన ప్రీమియర్స్ లేవు. 19వ తారీఖున 11 గంటలకు షో పడితే ఇది కనీసం ఎంత చిన్న సినిమా అయినా సరే ఒక 2 గంటలైనా ఉంటుంది కదా, ఆ 2 గంటలు కూడా గడవక ముందే, కనీసం 1 గంట 2:30 కూడా గడవక ముందే ఎలా రివ్యూ ఇచ్చాడు. సో దీన్ని బట్టి చెప్పింది ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే ఇలాంటి ఎదవలు ఎవరు సినిమాలు చూడట్లేదు. సినిమాలు చూడకుండా ఇంటర్నెట్లో ఆ సినిమా స్టోరీ ఏంటి, కథ ఏంటి అనేది సెర్చ్ చేసి దానికి వీడికి నచ్చి వీడికి డబ్బులు ఇచ్చారనుకోండి, ప్రొడక్షన్ వాళ్ళు కానీ లేదంటే సినిమాకి సంబంధించిన ఎవరైనా నచ్చితే పాజిటివ్గా చెప్తారు, లేదనుకోండి ఇంకా నెగిటివిటీ చేసేసి వ్యూస్ కొడతారు. రే ఇది ఒక బతికేనరా? సినిమా చూడకుండా సినిమాకి రివ్యూ ఇవ్వడం ఏంట్రా? అవును, ఎస్, చాలా రోజుల తర్వాత నవీన్ గారు సినిమా చేస్తున్నారు. నిజంగా హిట్ అయితే చాలా తెలుగు సినిమాకి, అదేవిధంగా థియేటర్ల దగ్గర జనాలకి, అదేవిధంగా మన నవీన్ గారికి చాలా మంచిదే. కానీ సినిమా చూడకుండానే నువ్వు అసలు సినిమా రిలీజ్ అయిన అరగంట మరి థియేటర్లో 19వ తారీఖు 11 గంటలకు సినిమా స్టార్ట్ అయితే నువ్వు అదే 19వ తారీఖు 11 గంటలకి వీడియో ఎలా చేసేవారా? ఇంత బుద్ధి లేని ఎదవ పెట్టరా, ఎదవన్నారు ఎదవ అని అనాలనిపిస్తుంది భయ్య. కానీ చాలా తప్పు భయ్య, ఇది అలా అనలేము. ఎందుకంటే మనకంటే పెద్దోడు అయ్యి ఉండొచ్చు, చిన్నోడు అయ్యొచ్చు, తెలిసి తప్పులు చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళ రివ్యూలు చూసి ఆ రివ్యూ వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటారు చూడండి కొద్దిగా, అంటే యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్. ఒక హీరో ఇష్టం ఉన్నోడు ఇంకో హీరో, అదే ఒక హీరోయిన్ ఇష్టపడి ఉన్నాడు ఇంకో హీరోని ఇష్టపడినోడు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు వీడియోలు చేసి హైలైట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే వీడు నీకు నచ్చని హీరోకి నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన నీ హీరో సినిమా వచ్చినప్పుడు దానికి నెగిటివ్ చేయడం నువ్వు అనుకోక. ఎందుకంటే దానికి 10 చేస్తారు భయ్ నా చోటులో. ఏంటంటే నెగిటివిటీకి అలవాటు పడిపోయారు. అది ఎంతలా అంటే బాగున్న సినిమాలు కూడా బాగోలేదు అని చెప్పేంతగా. సో అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా మీకు అసలు ఆకుకి ఇంకా పువ్వుకి తేడా తెలియకపోయినా సరే మీరు వీడియోలు చేస్తూనే ఉండండి. అదేవిధంగా మీరు నెగిటివ్ ఎంత చేస్తే తెలుగు సినిమా అంత పైకి వెళ్తుంది. వీడు ఒక క్లియర్గా చెప్పాలంటే మనోడికి అల్లు అర్జున్ గారన్నా లేదంటే ఎన్టీఆర్ గారన్నా ఒక విధంగా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలా అని చెప్పి ఓకే నీ హీరో నువ్వు పొగుడుకో చేసుకో ఏదైనా మాట్లాడుకో, కానీ పక్క హీరోల మీద ఇష్టానుసారంగా పడి ఏడవడం, ఇప్పుడు రామ్ చరణ్ గారి మీద కానీ, ఈవెన్ రామ్ చరణ్ గారి బాడీ గార్డ్ గురించి కూడా వీడి నెగిటివ్గా మాట్లాడుతున్నాడంటే వీడి మైండ్ సెట్ ఒక్కసారి ఆలోచించండి. చెప్తున్నాను కదా, వీడికి ఏంటంటే ఈ వ్యూస్ కొట్టేయాలి, లైక్స్ కొట్టేయాలి, సబ్స్క్రైబర్ పెరిగిపోవాలి, ఈ రెవెన్యూ జనరేట్ అయిపోవాలని తప్ప మినిమంలో మినిమం ఇసుక రేణువంత నాలెడ్జ్ కూడా లేని పర్సన్. అందుకంటాను మన ఎలాంటి వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కాస్తో కోస్తో ఒక 0.1% ఎంతో కొంత తెలిసిన వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఏ బొక్క తెలియని ఎలాంటి నా కొడుకులు వీడియోల మీద వీడియోలు చేసి అటెన్షన్ పొందుతున్నారు. సో మన ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారంటే అది రావణ్ భయ్య. సో రావణ్ భయ్య ఇక నుంచి అయినా సరే నీకు కావాలంటే ఫోన్పే ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా టికెట్ డబ్బులు పంపిస్తాం, సినిమా పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రశాంతంగా సినిమా రివ్యూ చేయి. అంతేగాని సినిమా చూడకుండా సినిమా సూపరు లేదంటే ఫ్లాపు అది ఇదని వాగితే మాత్రం ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఎంత ఎదవైనా సరే సంకనాగిపోతాడు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలా తప్పు పోయే ఇది. సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చి అంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ఎరువులు అనుకుంటున్నారా? అసలు మినిమం బుర్ర ఉందరా? ఇది ఎంత నేను చెప్తున్నా, ఇది ఎంత తెలివి తక్కువ. కాకపోతే 19వ తారీఖు 11 గంటలకి సినిమా రిలీజ్ అవుతుంటే థియేటర్లో సినిమా పడుతుంటే వీడు ఏకంగా 11 గంటలకే ఒక వీడియో పెట్టేసి సినిమా సూపరు, ఎక్సలెంట్, బుర్రపాడు, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది, అది ఇది అని మాట్లాడుతున్నాడంటే వీడికి మించిన ఇంకా తెంగరణ ఇంకెందుకు భయ్య. సారీ భయ్య, ఇదైతే పర్సనల్గా తీసుకోకు. ఇదంతా కూడా కేవలం మన ఏదైతే సోషల్ మీడియాలో యూట్యూబ్లో నువ్వు చేస్తున్న అతికి
చిరాకు దుబ్బు చేస్తున్న వీడియో తప్ప నీకు నాకు పర్సనల్గా ఎలాంటివి ఏమీ లేదు. సో మళ్ళీ చెప్తున్నా, రావణ్ గారి అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియో మాత్రం చూడొద్దు. అసలు ముందు చెప్పాలి కానీ మనకి వాళ్ళంత తెలివితేటలు లేవు కాబట్టి లాస్ట్లో చెప్తున్నా. భయ్యా ఎక్కడి నుంచి అయినా సరే థియేటర్కి వెళ్ళు, నీది దగ్గరలో థియేటర్ లేకపోతే ట్రావెల్ చేయి, లేదా నాకు ఎలాగ నువ్వు అది కూడా చేయవేమో డౌట్ భయ్యా. నాకు ఎందుకు నువ్వు పైరసీలో డౌన్లోడ్ చేసుకుని చూసేస్తావేమో. కనీసం ఇప్పుడు మూవీ రోజు చూడ కూడా అంత ఫాస్ట్గా సినిమా చూడలేడు. ఓకే, సినిమా 19 తారీఖు 11 గంటలు రిలీజ్ అయితే సాయంత్రం మూవీ రోజులు అవుతుంది. అలాంటిది నువ్వు ఏకంగా సినిమా వాళ్ళు రిలీజ్ చెయ్యకముందే మరి నువ్వు ప్రసాద్ ల్యాబ్స్లో చూస్తావో, లేకపోతే వడ్డీ నవీన్ గారి స్వయంగా పిలిచి రావణ్ బాబు చూడు బాబు సినిమా చూసి మా సినిమాని రివ్యూ చెయ్యి అన్నారో తెలియదు కానీ నువ్వు ఇచ్చిన నాకైతే నవ్వు ఆగట్లేదు. సో ఇంత కాన్ఫిడెన్స్ నీలో ఉంది కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం భయ్యా.